రావడంతో ఇప్పటికే కోడి పందాలకు సర్వం సిద్ధమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వేల సంఖ్యలో కోళ్ళు అయితే ఈ శిబిరాల వద్ద రెడీ అవుతా ఉన్న పరిస్థితి. ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు చేస్తూ దాదాపుగా 2 నెలల ముందు నుంచే ఈ కోళ్ళను సిద్ధం చేస్తూ ఉంటారు. మనం ప్రస్తుతం కోనసీమ జిల్లా ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో కోళ్ళ శిక్షణ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. వేడి నీటి స్నానాలతో పాటు పలు రకాల ప్రకృతికి సంబంధించినటువంటి ఆకులతో స్నానం చేపిస్తూ ఉంటారు. అదేవిధంగా బాదం పిస్తాతో పాటు కోడిగుడ్డు మటన్ కూడా వీటికి పెట్టి ఈ సందర్భంలో వాటికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రక్రియ ఎలా జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి కోడిపుంజల తయారీ ప్రక్రియ చాలా విభిన్నంగా ఉంటుంది. చాలా ప్రత్యేకంగా వీటికి శ్రద్ధ తీసుకుని మరి ఒక 2-3 నెలల నుంచి కూడా వీటిని శిక్షణ ఇస్తూ ఉంటారు. అయితే ఎటువంటి శిక్షణ ఇస్తారు, వాటికి తీసుకునే జాగ్రత్త ఏంటి? మనతో పాటు చక్రరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చక్రరావు గారు నమస్కారం. ఏంటి ఈ ఆకులన్నీ వేస్తున్నారు? ఈ ఆకులు ప్రత్యేకత ఏంటి? దేనికి స్నానాలు ఎలా చేస్తారు వీటికి చెప్పండి. ఇది స్నానాలు అంటే మేము 2 నెలల ముందు నుంచి అండి, 2 నెలల ముందు నుంచి ఇందులో ఇది యాపాకు అండి. ఇది యాపాకు. ఈ యాపాకు అన్నది ఏంటంటే ఒంట్లో ఒక పురుగులాట ఉంటాయి, వీటికి ఏంటి కోడిపేలు ఉంటాయి. ఆ కోడిపేలని ఒళ్ళు నొప్పులని ఒంట్లో ఉన్న నీరసం తగ్గడానికి ఇది నెలకి 3 సార్లు 4 సార్లు స్నానాలు చేపిస్తాం. అంటే ఒంట్లో నీరసం యాంటీబయాటిక్ బాగుంటుందని ఇవేమో యాపకేస్తాం. అలాగే ఉక్కులి సాకు అన్నది ప్రతి విషయానికి అన్నిటికి కామన్ అంటే ఏం కాదు, ప్రతి దానికి బాగుంటుంది. ఇది ఉక్కులి సాకు అని నెరడాకు అని ఒళ్ళు గట్టిపడినాక ఇవన్నీ ఓకే. అంటే ఈ పందెం టైంలో జరిగే టైంలోనే చేపిస్తారు. అంటే రేపు పొద్దున్న అక్కడ పందెల్లో కట ఇబ్బంది రాకుండా దెబ్బలాడికి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఒళ్ళు కట తేలిక పడ్డానికి బాగుంటుంది అన్నాడు. బాడీ ఫిట్నెస్ బాగుంటుంది, బాడీ ఫిట్నెస్ అలాగన్నమాట. ఇది తుమ్మాకు ఒకటి ఉంది. ఈ తుమ్మాకు అన్నది ఎప్పటి నుంచో తాతల కాడి నుంచి ఉన్నది. ఇది కూడా యాంటీబయాటికే, అన్నిటికి మంచిగా ఉంటుంది. అలాగని ఒక ఏదైనా యాంటీబయాటిక్ అన్నిటికి మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఒళ్ళు గట తేలిక పడడానికి ఏమో ఇది తుమ్మ సెట్ ఆకు అన్నమాట. ఉక్కులి శాఖ అంటే ఇది ఆఖరికి మన మనుషులు గట ఏదన్నా తలపోటు వస్తున్నా సరే మనుషులు గట కట్టుకుంటారు. దీనికి జామాకు ఉక్కులి శాఖ అంటారు, జామాకు అంటారు. ఇది అలాగే ఈ నెలకు వచ్చేలాకి మేము 3 సార్లు వరకు వేస్తాం. ఇది తాను ఇందులోని పసుపు అని అలాగా జామాకు. ఇగో జామాకు. ఇది ఓకే. జామాకు ఎందుకు వేస్తారండి? జామాకి దీనికి సంబంధించిందండి. మొత్తం బాడీ ఫిట్నెస్ అన్నదే అన్నిటికి దీనికి పనిచేయడానికి అన్ని మనం కలిపేది. సహజ సిద్ధంగా ఉన్న ప్రతి ఆకుని వాడతారు దీనికి. ఈ రోజు ఆకులు ప్రతి ఆకు ఎవరికి తెలియదు, కానీ దీంట్లో పోషణలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు పూర్వీకులు వీళ్ళు ఉంటారు కదా పండితులు, వాళ్ళు చెప్తారు వీళ్ళకి. ఎప్పుడైనా ఇలా మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప ఇవన్నీ బాగుంటాయి, బాగా చేస్తారనమాట. ఎన్నిటికి మేము 1-2 నెలలు ఉందనుక మేము నీళ్లు కాసి వేడి నీళ్లు, గోరేస్తున్న నీళ్లు, అది ఎంత కాకత తట్టుకుంటుందో అంత కాకత నీళ్లు వేస్తాం నెలకు 3 సార్లు. ఓకే. అలాగే ఫైటింగ్ కూడా బాగుంటాయి. అంటే ఈ ఆకులన్నీ వేసి నీళ్లు మరిగంతో ఇందులో పసుపు అని ఇంకా వేరే మెటీరియల్ కూడా వస్తాయి. మొత్తం అన్నీ కరిగించి మరగబెట్టి అలా 3 రోజులు ఇలా వేపిస్తానమాట. అలాగే ఆయిలాకు ఒకటి, ఆయిలాకు ఇందులో వేస్తాం ఆల్రెడీ. ఆయిలాకు ఇవన్నీ మొత్తం ఒక 10 రకాలు వస్తాను. ఎరడాకు ఒకటి, ఇవన్నీ వేస్తాను అనమాట. అన్నీ ఏం చేసినామో సరే నా బాడీ ఫిట్నెస్ బాగుంటుంది. అలాగనే దాంట్లోకి ఒంట్లో ఏ నీరసాలు రాకుండా ఉండడానికి ఇవన్నీ గత 2 నెలల ముందు నుంచే మేము పూనుకుంటాం అనమాట. ఓకే. స్నానాలు అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటికి డైట్, చాలా ప్రత్యేకమైన డైట్ పెడుతూ ఉంటారు ఈ 2 నెలలు మాత్రం. ఈ డైట్ ఏం పెడతారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చక్రరావు గారిని అడుగుదాం. సార్ ఏంటి డైట్? ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటి సార్ ఇవి? ఏటేమన్నారండి ఇది? ఇందులోని బాదం, పిస్తా, అలాగే పాత బెల్లం, అలాగే ఏంటి మొత్తం మెటీరియల్ అన్నీ ఈ పచ్చకి 21 రకం కలుతుందండి ఇందులో. డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇది ఎక్కడ తగ్గున్నా మళ్ళీ ఇక్కడే కాదు, మనం తయారు చేసిన కాదు, తెనాల నుంచి వస్తుంది. అంటే వీటికి కూడా తయారు చేసి అమ్ముతున్నారండి? తయారు చేశాను. ఆర్డర్ పెడితే మన కాంప్లెక్స్కి వస్తాయి. అలాగే అది కేజీ వచ్చి 1000 రూపాయలు. అలాగే ఈ వండలు రోజుకి 2 వండలు వేయాలా.
అంటే ఎంత అంటే మామూలుగా అయితే 25 రాళ్ళు పెట్టాలి డైలీగా. ఓకేనండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని మేతలు పెట్టుకున్నా సరే ఇది పెడతాం వల్ల కోడి ఒక లూజ్ లేకుండా గట్టిదనం వస్తుందండి. కోడి గట్ట లాగిద్ది ఫైటింగ్ అన్నా ఇంకా బలంగా ఉంటుందని మా చెప్పడం వల్ల మేము ఆర్డర్ పెట్టి వచ్చింది తెచ్చామన్నమాట. ఇవి అయితే కొజ్జారు కాళ్ళు పీకలు గట్ట లేకుండా కాళ్ళు తీతలు ఉంటాయి. ఓకే. ఆ కాళ్ళు తీతలు మనుషులు తినొచ్చు ఆల్రెడీ. మనుషులు తింటున్నాం కదా, అలాగే మనుషులు తినొచ్చాయి. అన్ని మనుషులు తినే ఈ కాలు పీకలు రాకుండా బాగుంటుంది అన్నమాట. ఇది ఆ బాదం పిక్ అంటే మీకు తెల్లనే ఉంది, అందరూ తినచ్చు. ఇది కోళ్ళ కంటే ఈ పండగ వస్తేనే పండగ ఈ కోళ్ళకి అయితే పిక్కల రేట్లు కూడా పెరిగితే వండుకోదు అంటే పండగ ఒత్తులేకే. అలా బాదం పిక్కలు డైలీగా 10 పిక్కలు వేస్తాం. గత 3 నెలల నుంచి అలా వేస్తూనే ఉంటాం. పండుగ వస్తుందంటే దానికి ఫిట్నెస్ ఇదే ప్రక్రియలో పందెం పొడిసిందో లేదే కాదు, ఏంటంటే ఫిట్నెస్ అంటే ఉండాలి కోడికి. ఓకే, అదన్నమాట. ఈయన గుడ్డు అన్నామంటే ఇంక డైలీగా వేస్తాం వల్ల నాటుకోడి గుడ్లే నాటుకోడి డైలీగా మేము పండుగ వస్తువులకి ఈ వచ్చే ఒకదానికి ఒక 50 గుడ్లు పడిపోతాయి. పండుగ వస్తువులే పడిపోవాలి, ఒక్కొక్క దానికి ఒక 50 గుడ్లు పడకపోతే అది బాడీ ముందర పెడతాం. బాగా గుడ్లు ఉడికించి పెడతారు, ఉడికించే శన తీసేసి ఉడికించి పెడతాం అనమాట. ఓన్లీ వైటే పెడతారు, ఓన్లీ వైటే. ఆ శన అయితే పిల్లలకి వేసేస్తాం, అది మ్యాటర్. కానీ ఏంటంటే ఎంతసేపు వీటి బలం మనకు కావాలా. ఫైటింగ్ వచ్చే రంగు మీద ఏం చేద్దంటే ఈ బలమే మనకు కనపడేది. ఓకే, రంగు లేకపోతే అంత బలం ఏం చేసేది లేదు. కానీ రంగు కావాలి మనకు. అక్కడ ఏంటంటే మనకు రంగు కావాలి మెయిన్. రంగు లేకపోతే చాలా కీలకమండి. మంచి పుంజనే సరే రంగు లేకపోతే దానికి ఆల్రెడీ రావాల్సిందే. ఏంటంటే ఈ ఫుడ్ అంటే ఎందుకని పెట్టుకుంటాం అంటే బలం కావాలా, రంగుకి ఇంకొంచెం బలం కావాలి. బలం అంటే కంపల్సరీగా ఉండాలి కోడి. అదేనమాట. ఇది మటన్ కూడా పెడతారా? మటన్ ఒక కోడికి నేను అయితే అంటే ఒక కోడికి ఉంచుకున్న కోళ్ళు అయితే మనకు పందే కట్టే కోళ్ళు అన్నిటికీ ఒకే కోడికి మొన్న ఈ మధ్యకాలంలో కైమే కొట్టించేసి దానికి బాయిల్ రైస్ అదే బాయిల్ చేసి పసుపు వేసి దాంట్లోనే వీటికి పెడతాం. ఒక కోడి వచ్చే 1 కేజీ తిన్నది. ఇప్పుడు మీరు తీస్తుంది కైమా. కోడికి గుడ్లు మటన్ పెడుతున్నారు, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారు. మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. చూడలేదు అన్నమాట. ఈ పండుగ వస్తే అంత పిచ్చి కోళ్ళ జనాలకి. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారండి మీరు అసలు? ఇది 2016 నుంచి చేస్తున్నాను. అంతకుముందు ఎవరన్నా మీరు ఎలా నేర్చుకున్నారు మరి? ఇది అంటే అంతే. మా మామయ్య వాళ్ళు ఏదో ఉంది, వాళ్ళకి పంది కట్టేవారు. ఏదో ఎవరో నీళ్ళ కోళ్ళు వేపంటే అలా మేపుతాం అన్నమాట. అంటే ఇందులో కోడి విషయంలో 1 రూపాయి మనకు మిగలదండి, మన సరదా అంతే. ఇప్పుడు మీ మకంలో ఇప్పుడు మీ దొడ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయి పుంజులు? ఈ సంవత్సరం వేసే ఒక 25 పుంజులు ఉంటాయి. 25 పుంజులు మీరే వేస్తారా? నేను ఇచ్చేస్తాను బయటికి. ఏ పండగకి వచ్చాయి కాబట్టి నేను వెయ్యాలని ఒక 5 పుంజులు 6 పుంజులు మనం పట్టీలు ఒప్పుకుంటాం. ఒక 50,000కి అలాగా పట్టీలు ఒప్పుకుని వేసుకుంటాం అంతే. పట్టీలు ఒప్పుకుంటాం అంటే ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళకి మాకు పెళ్లి సంబంధం మనం ఎలా కలుపుకుంటాం అలాగన్నమాట. ఒక 6 నెలల ముందు మేము కాయంత్రిగా రాయించుకుంటాం. అగ్రిమెంట్లు కూడా ఉంటాయి, అగ్రిమెంట్ ఉంటుంది. మేము డైలీగా 3 రోజులోనే ఒక 45 పందాలు 50 పందాలు వెయ్యాలి. 3 రోజులు అంటే రోజుకి 15 పందాలు చెప్పాలి. ఈలోగా మనయే పొడిచి ఒక్కో పొడిచి అనుకో అయ్యే పొడి ఏం చేస్తున్నాం, కాయంతాలు కళలు లేకపోతే రేపు పొద్దున డ్రాప్ అయిపోయింటే మనం ఏం చేయాలి? ఈ పుంజుని మేపుకొని. అందుకని కాయంతాలు డబ్బు కాడ కలుపుకుంటాం. అందులో ఒక 5 లక్షల వరకు కలుపుకుంటాం. ఏమన్నా తేడా చేసినా ఆ డబ్బులు మళ్ళీ మనం పెద్దల్లో పెట్టుకుని పరిష్కరించుకుంటాం. అది ఇప్పుడు మీ దగ్గర ఉన్న 25-30 పుంజులు ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు వీటిల్లో మీరు ఒక 5 వేస్తారు అంటే మీ సొంతమేనా? మీరు పెంచి దాన్ని అమ్ముతూ ఉంటారా బయట? పెంచి అమ్మేస్తాం బయటికి. నేనంటే వెయ్యాలని తప్ప పండగ వస్తుంది తప్ప ఎప్పుడు వెళ్ళ మందులు పండగకి ఒక 5-6 పందులు వేస్తాను. సరదా అంతే, సరదా అన్ని బయటకి ఇచ్చేస్తాను అనమాట. ఎంత ఉంటుందండి ఒక పుంజు? ఎంత ఉంటుంది? ఒక పుంజు అంటే ఒక 5,000 నుంచి 25,000 దాకా ఉన్న పుంజు. ఇప్పుడు వేసే పందులు ఏదైనా సరే 15,000 25,000 తక్కువ లేదు. ఏ పుంజు ఏదైనా సరే పైన. కానీ పెరు ఒకటి, బ్రెజిల్ ఒకటి, ఈ మధ్యన ఏదో అమెరికా కోళ్ళు కూడా వచ్చినాయి అంటున్నారు. వాటి రేట్ ఏంటండి? లక్షల్లో ఉంటుంది అంటారేంటి? అంటే ఇప్పుడు చెప్తా ఉంటాండి కోడికి విలువ కట్టలేం అసలు. అదే కోడి 5,000 ఉంటుంది, అదే కోడి 1,50,000 ఉంటుంది, 1,00,000 రూపాయలు ఉంటుంది. ఒకటే రంగులో? ఒకే రంగులు కాదు, రంగులు వేరే. ఏంటంటే అది తినేది అదే మేత, ఇది తినేది అదే మేత. ఒక బీడింగ్
ఈ రకం అదే లెక్క. ఈ రకం మీద కోడికి రేటు అలా పెరిగిపోతుంటుంది. పలానా దొడ్లో కోళ్ళు బాగా పొడిచేయరా బాబు అన్నారు అనుకో, మీకు డిమాండ్ పెరుగుద్ది. ఈ రోజు 10,000 ఉన్నా కూడా వచ్చి 20,000 25,000 ప్రతి కోడి పొడుతుంది, అలా మిస్ అవ్వదు. అదే 25 కోళ్ళు పొడిచినాయి అంటే మీ కోడి రేట్లు లక్షల్లోకి వెళ్ళిపోతాయి. అట్లాగనమాట. అయితే మంది ఎంత మేపునా సరదా తప్ప మనకు మిగిలితే ఏం కాదు. మ్యాక్సిమం నాకు నెల వచ్చేలోకి 30,000 నుంచి 50,000 అవుద్ది పండుగ వస్తే. పందాల్లో వచ్చే లాభంతో మీకు సంబంధం లేదు, జస్ట్ సరదా అంతే. అంటే మా ఊరు కోళ్ళు పొడిచినాయి అని మీకు అనిపించుకోవాలి. మొన్న అయితే 3 పందాలు వేసి 3 పొడిచి 3 కొట్టారు. 3 పొడిచి 3 50,000కి 2 30,000కి వేస్తాం పొడిచి. అవి అయితే ఇంకా ఇప్పుడులాగా తయారే చేయలేదు, అలా మేపేసి అలా వేస్తాం పొడిచి. ఇంకంతే రంగు పర్లేదు. నేను సరదా పండగ వచ్చిందంటే రావాలా పోవాలా నేను సరదా అంతే. అదే మెయిన్ మన కోనసీమ ప్రాంతం కానీ కాకినాడ జిల్లా కానీ ఎక్కడైనా కానీ కేవలం సంక్రాంతి పందాలన్నీ సరదాగా జరుగుతూ ఉంటాయి ఎక్కువ. ఎప్పటి నుంచో తాతల కాడి నుంచి ఉందో రాజుల కాడి నుంచి ఉందో పందాలు. ఏదో ఆ 3 రోజులు ఇంకా ఇస్తలు వీడి డబ్బు ఉన్నవాడు కాదు, డబ్బులు వేయడానికి కానీ అందరూ పండగ. ఓకే. అయితే మనకు చక్రరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కేవలం సంక్రాంతి సాంప్రదాయంగా మాత్రమే ఈ కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఈ సంక్రాంతిలో ఏదైతే కోడి పందాలు వేస్తుంటారో గెలిచిన కోడికి ఓడిపోయిన కోడి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కోడిని ఇచ్చేస్తుంటారు. దాన్నే కోస అంటూ ఉంటారు. కానీ ఏదైతే చాలా బలవర్ధకమైన ఆహారం దీనికి పెడుతూ ఉంటారో ఆ కోసకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మటన్ కేజీ 1000 రూపాయలు ఉంటే దీని రేటు కూడా దానికి మించి ఉంటుంది కోస మాంసం. ఆ మాంసం తినడానికి కూడా చాలామంది పందాలు దాన్నే కూర పందాలు అంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో కూరకు కూడా పందాలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలా 3-4 నెలల పాటు కూడా వీటిని చాలా బలమైన ఆహారం పెట్టి వీటిని పోషిస్తూ ఉంటారు. ఈ ఫైటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ కోళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఒక కోడి అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది. ఆ ఓడిపోయిన కోడిని గెలిచిన కోడి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. ఆ ఓడిపోయిన కోడి ప్రాణం పోయిన తర్వాత అది కోస కింద దాన్ని పరిగణిస్తుంటారు. కోస మాంసం కింద దాన్ని వండుకుని వచ్చిన కొత్త అల్లులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, లేదంటే సుదూర ప్రాంతాల నుంచి కోనసీమ అదేవిధంగా కాకినాడ జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి బంధుమిత్రులకు కూడా వీటిని వండి ఆ రోజు కనుమ రోజు మాత్రం పసందైన విందు మాత్రం అందిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియ మాత్రం కోనసీమ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సుమారుగా లక్షల సంఖ్యలో కోళ్ళు అయితే ఇక్కడ రెడీ అవుతుంటాయి. కోట్లాది రూపాయల పందాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కేవలం ఇదంతా సాంప్రదాయం నేపథ్యంలోనే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ ఏదైతే కోడి పందాలు జరుగుతుంటాయి ఈ పందాలను వీక్షించేందుకు మాత్రం విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ 3 రోజులు ఇక్కడికి వచ్చేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కోళ్ళకు కూడా చాలా డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది. దీని ప్రక్రియ అయితే ముందు నుంచి దాదాపుగా 3 నెలల ముందు నుంచి కూడా మొత్తం ఈ కోళ్ళు సిద్ధం చేయడం, కోడి పందాలకు సిద్ధం చేయడం, అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్రెలు వేస్తుంటారో ఆ బర్రెలకు తీసుకెళ్ళి ఒకేసారి 25-30 కోళ్ళని తీసుకెళ్ళి ఆ 3 రోజుల పాటు కూడా పందాల్లో చాలా బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. కోడి పందాలకు సంబంధించి చాలా రకాల జాతుల పుంజులు ఉంటాయి. అయితే కొన్ని జాతులకు సంబంధించి వాటి ప్రత్యేకత ఏంటనేది కూడా కోళ్ళ శిక్షకుడు శివ ఉన్నాడు మనతో పాటు. శివ, చెప్పండి ఈ జాతి ఏంటిది, ఎలా ఉంటుంది దీన్ని ఫైటింగ్? ఇది మామూలు మన ఇండియన్ బ్లీడ్ అనే సేతువా అండి. ఇది పండగ 2వ రోజు వేసుకోవడానికి పనిచేస్తుంది అండి. అంటే ఫస్ట్ రోజు పని చేయదండి. ఫస్ట్ రోజు నెమల అన్నది పుడుతుందండి. ఇది పండగ 2వ రోజు పనిచేస్తుందండి. ఇది సేతువా అండి దీని పేరు. మన ఇండియన్ బ్లీడ్ అనే ఖచ్చితంగా క్రాసులు ఖచ్చితంగా అంటే అవతలలో కూడా కొట్టాలనేది అది కూడా ఇదే బ్రీడ్ అవతల కూడా ఉంటుందండి. కొట్టాలనే కాదు, మనం కొట్టాలనే వేస్తామండి. అవతలలో కూడా ఇటువంటి వేస్తారండి. అది ఎవరికి 2-3 వాళ్ళకి పుడుతాయండి అంతే. మనము కొట్టాలని. ఎలా ఉంటుంది ఫైటింగ్? ఎలా చేస్తారు? ఫైటింగ్ బాగుంటుందండి. మన ఇండియన్ బ్లీడ్ అండి ఎక్కడి నుంచి పెరుగు గట్రా కాదండి. మన ఇండియన్ బ్లీడ్ అని మంచి అండి. మన సొంతంగా తీయించుకున్న పిల్లలు మాట అండి. మీ దగ్గర మన దగ్గర సొంతంగా చేయించుకున్న మన ప్రెసిడెంట్ గారు చక్రరావు గారు సొంతంగా తీయించుకున్న పిల్లలు. ఎంత వయసు ఎంత ఉంటుంది? ఇది వయసు వచ్చి 14 నెలలు ఉంటదండి. సంవత్సరం దాటింది. ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తారా? ఈ సంవత్సరం వేయడానికి రెడీ చేశారు. ఫ్రెష్ గా ఉంది, యంగ్ అనమాట. యంగ్ అండి. ఇది యంగ్ పుంజి మటన్. ఇంకా ఏమి దెబ్బలాట్లో గట్రా ఫైటింగ్ లేదండి. ఇంకా పందానికి గట్రా తీసుకెళ్ళదు. ఇదే ఫస్ట్ ఇయర్ అండి దీన్ని తీసుకెళ్ళారు. ఇదేంటి శివ గారు? ఇది
పింగళ అండి ఇది దీని పేరు. ఇది మన ఇండియన్ బ్రీడ్ అండి. మూడో రోజు బాగా పనిచేస్తుంది. నెమల పింగళ అండి ఇది. ఇది నెమలి పింగళ రెండు క్రాస్ బ్రీడ్ మామూలు మన ఇండియన్ బ్రీడ్ నెమల పింగళ అంటారండి దీన్ని. ఇది మూడో రోజు పనిచేస్తుంది. కనుమ రోజు కనుమ రోజు పనిచేస్తుంది. అది బాగుంటది. ఇది ఫైట్ కూడా బాగుంటదండి. ఇది వచ్చి ఒక 16 నెలలు 15 నెలలు అలా ఉంటదండి. ఇది సొంత బ్రీడ్ అండి. ఇది కూడా మీరు తయారు చేసిందండి. ఇదండి. ఇది నల్ల సవల అండి. ఇది కోడి సూపులో చేతివా వేసినప్పుడే ఇది కూడా వేసుకుంటేనే రెండో రోజు పనిచేస్తుందండి. ఈ రెండో రోజు ఇది కూడా పనిచేస్తుందండి. నల్ల సవల అండి. ఇది సొంత బ్రీడ్ అండి. దీనికి వచ్చి ఒక 16 నెలలు 15 నెలలు ఉంటుంది. ఇదండి. అన్ని కొత్త పుంజులు అన్ని ఈ సంవత్సరం మీరు దింపడానికి చూస్తున్నారు. ఓకే శివ, ఇదేం బ్రీడ్ శివ? ఇది చెప్పండి. ఇది నెమల పచ్చకాకండి. ఇది వచ్చి 4 సార్లు ఫైటింగ్కి వెళ్ళిందండి. 4 సార్లు గెలిచిందండి. విన్నర్ కూడా అండి. ఇది 3 సార్లు అక్కడ అవతలకు పొడిచిందండి. మేము కొనుక్కున్నామండి. రేటు 35,000 ఎట్టి దీన్ని కొనుక్కున్నామండి. ఇది మాకు నిరుడి మన పోయిన సంవత్సరం ఒక పందెం పొడిచిందండి. ఇది ఫైటింగ్ చాలా బాగుంటుందండి. దీనికి వచ్చి 4 సంవత్సరాలండి. ఇది ఇండియన్ బ్రీడేనా? మన ఇండియన్ బ్రీడే అండి. ఇది అదే మంచి ఆటలకి దిగిన క్రాస్ మాటని బయట కొనుక్కొచ్చామండి. ఇది నువ్వు పెట్టల మీద కానీ తెచ్చి మేము పిల్లలు తీయించుకున్నామని తెచ్చామండి. తీయించామండి. ఇంకా చిన్న పిల్లలని తీయించాం. ఈ ఇయర్ కూడా మళ్ళీ దీన్ని రెడీ చేసామండి. మళ్ళీ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఫైటింగ్ ట్రైనింగ్ అక్కర్లేదండి దీనికి. ఇది బాగా దెబ్బలాడుతుందండి. అవి అంటే ఈ ఏరియా దిగిందండి. అప్పుడే 4 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కూడా అండి. ఇది బాగా దెబ్బలాడుతుందండి. ఇది నెమల పచ్చకాక ఫస్ట్ రోజు దాని ఇష్టాలో బాగా పనిచేద్దండి. ఇది కూడా ఫస్ట్ రోజు పనిచేస్తుంది. భోగి రోజున వేయాలండి. ఎంత ఇప్పటి వరకు 4 పందాలు కొట్టింది అంటున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి 1,00,000కి 250,000కి పుడిచిందండి. మొన్న టీర్ అయితే మేము 50కి వేసామండి. 50కి వేసాం పోయిన సంవత్సరం. వయసు ఎంత ఉంటుంది దీనికి? 4 సంవత్సరాలు ఉంటాయి. 4 సంవత్సరాలు. అసలు మామూలుగా కోడి పుంజు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బతుకుతుందండి. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనం చేసుకోవచ్చు. కానీ ఇంకా లాస్ట్ వెళ్ళి గోల్ది ముసలిది అయిపోయి మనం కట్టకూడదండి దాన్ని. ఇంకా అలా ఉంచుకోవాలి. పుంజు పెద్దది సంవత్సరం దాటిన తర్వాత నుంచి 5 ఏళ్ళ వరకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా బతుకుతుంది. వేయచ్చండి. దీనికి ఏమేమి పెడతా ఉంటారు మీరు ఫుడ్? దీనికైతే పొద్దున్నే ఇప్పుడైతే పండగ సీజన్ మూల నాస్తాలు గట్ట పిక్కలు గుడ్లు వేస్తామండి. ఉత్తప్పుడైతే సోళ్ళు గంటలు పెడతామండి. పిక్కలంటే బాదం పిక్కలండి. బాదం పిక్కలు ఫస్ట్ పొద్దున్నే 10 పిక్కలు వేస్తామండి. 2 గుడ్లు వేస్తామండి. ఎండుకొజ్జారం కాళ్ళు పొట్లు గట్ట అప్పుడప్పుడు ఎండుకొజ్జారం వేస్తామండి. కిస్మిస్ గట్ట కూలింగ్కి వేస్తూ ఉంటామండి. అదండి. ఎప్పుడైనా ఇంకా బాగా వేడి చేసింది అనుకున్నాం బార్లీలు ఇలాంటివి పడుతుంటామండి. మనిషి కన్నా చాలా ఎక్కువ చాలా బాగా చూసుకుంటామండి. కోడిని అంత బాగా చూస్తామండి. ఓకే, అయితే చూడొచ్చు కదా, కోడి పందాలకు సంబంధించి చాలా విభిన్నమైన ప్రక్రియ. నేను చెప్తాను అన్న ముందు నుంచి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలో అయితే చాలా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలకు సంబంధించి ప్రత్యేకంగా సంక్రాంతి అంటే జనవరి మాసం ముందు నుంచి అంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. వీటికి బాదం పప్పు, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, అదేవిధంగా కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు. నాటుకోడి గుడ్లు పెడుతూ ఉంటారు. ఈ గుడ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఎనర్జీ, అంటే ఫైటింగ్ సమయంలో ఏదైతే పందాలు వేస్తారో ఈ పందాల సమయంలో స్టామినా కోల్పోకుండా పందెం ఒక్కోసారి 5 నిమిషాలు పట్టొచ్చు, కొన్ని సందర్భాల్లో 10 నిమిషాలు కూడా పడతా ఉంటాయి. ఆ సందర్భాల్లో వీటి స్టామినా కోల్పోకుండా ఒకవేళ దెబ్బ తగిలినప్పటికీ కూడా కింద సమస్యలు పడిపోకుండా ఉండేలాగా ఇటువంటి ఫుడ్ అయితే పక్కాగా డైట్ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటిని తినిపిస్తుంటారు. 2 నెలల ముందు మాత్రం ఈ ప్రక్రియ అంతా మాత్రం ఈ ప్రాంతంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది.